గంజి గట్క కూడా కరువైన రోజుల్లో పేదలకు ₹2 కిలో బియ్యం ఇచ్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టించారు. అది కాస్త ₹1 కిలో బియ్యం అయింది. ఆ తర్వాత ఉచిత బియ్యం పంపిణీగా మారింది. కానీ మారిన రోజుల్లో జనం సన్న బియ్యం తినేందుకు అలవాటు పడ్డారు. దానికి అనుగుణంగానే రేవంత్ సర్కార్ ఉచిత సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమంతో పాటు వారి ఆహార భద్రతపై దృష్టి సారించింది. రేషన్ బియ్యంపైనే ఆధారపడి జీవిస్తున్న జనాలకు సన్నబోవతో కడుపు నింపుతోంది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం తీసుకున్న పేదలు కడుపు నిండా ఆరగిస్తున్నారు. పెరిగిన ధరలతో సాధారణ మధ్యతరగతి ప్రజలు సన్నబియ్యం కొనలేని దుస్థితి దాపురించింది. దీంతో బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికీ దొడ్డు బియ్యమే తింటున్నారు. మరికొందరు ఆ దొడ్డు బియ్యం తినలేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇది కాస్త ఉచిత బియ్యం పంపిణీ పక్కదారి పట్టేలా చేసింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1 నుంచి తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో పేద ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగలకే పరిమితమైన సన్నబువ్వను ఇప్పుడు ప్రతిరోజు తినేలా చేసిన సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సన్న బియ్యం అందజేస్తుంది. శ్రీమంతులు తినే బియ్యం మాకు పేదవారికి, మా లాంటి ఎంతో మంది పేదవారికి అందజేస్తుంది. మేము మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము వండుకున్నా కూడా ఉష్క లేదు, ఏం లేదు. అన్నం కూడా మంచిగా అవుతుంది. ఆ బియ్యం మాకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పని మాత్రం మంచిగా అమలు చేసారు. ఇది ఎప్పటికి కూడా ఈ సన్న బియ్యం ప్రజలు తినే రీతిలో ఉన్నాయి కాబట్టి తినేటట్టు ఎప్పటికీ పంపాలి. ఈ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం, రేషన్ బియ్యం మీద మంచిగా ఉండి మంచిగా మాకు ఇంకా అందియాలని కోరుకుంటున్నాము. ఇవి తినదగ బియ్యమే, క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటి మంచి పథకాలు పెట్టాలి. పొయ్యి కింద గ్యాస్, సబ్సిడీ గ్యాస్, పొయ్యి మీద సన్న బియ్యం పేద రైతులకు మంచి జరిగేటట్టు చూస్తాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇలాంటి గవర్నమెంట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. సన్నబియ్యం పంపిణీతో ప్రభుత్వంపై భారం పడిన పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామని మంత్రి సీతక్క భావోద్వేగం చెందారు. పేదల సంక్షేమం, ఆనందమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కడుపు నిండా అన్నం తినాలి అంటే తినబుద్ధి కావాలంటే మరి ముక్కిపోయిన బియ్యము లేదా అది పాలిష్ చేసిన బియ్యం తోటి రకరకాల రోగాలు వచ్చేది. దీంట్లో ఏం లేకుండా మీకు రైతులు ఎట్లయితే పండించి మిల్లులోకి ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇచ్చేటట్టుగా ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకోవడం చాలా సంతోషం. బయట అయితే ₹40, ₹50, ₹60 కూడా ఉంది. కానీ వాళ్ళు ఒక్కొక్క మనిషికి మరి 6 కిలోల బియ్యం ఇవ్వడం తోటి ఎంత లేదన్నా ₹300 నెలకు ఒక మనిషి మీద ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఏదున్నా పేదోళ్ళకి న్యాయం జరగాలనేదే మన ప్రభుత్వ ఉద్దేశం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో రేషన్ దుకాణాల దగ్గర ఎలాంటి సందడి కనిపించలేదు. కానీ సన్నబియ్యం పంపిణీ ప్రారంభం తర్వాత రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అప్పుడు దొడ్డు బియ్యం ఎందుకులే అని భావించిన వారంతా ఇప్పుడు సన్నబియ్యం చక్కగా తీసుకెళ్తున్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదల ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది.